సముద్ర జలాల్లో యుద్ధ నౌకలకు డ్రోన్ ముప్పు ఉండకుండా శత్రు దేశాల డ్రోన్లు మానవరహిత వైమానిక వాహనాలు కనిపిస్తే వెంటనే జలసమాధి చేసే వ్యవస్థకు భారత రక్షణ శాఖ పదును పెడుతోంది. ఇటీవల దాయాది దేశం పాకిస్తాన్ భారత్పై డ్రోనాస్త్రాలు సంధించగా వాటిని భారత్ సమర్థవంతంగా నాశనం చేసింది. సముద్ర జలాల్లో శత్రు దేశాల మానవరహిత వైమానిక వాహనాలు దూరంలో ఉన్నప్పుడే పసిగట్టి వాటిని నాశనం చేసే యాంటీ డ్రోన్ వ్యవస్థని యుద్ధ నౌకల్లో ఏర్పాటుకు హిందుస్థాన్ ఫిష్ యార్డ్, పెంటగాన్, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం కొన్ని యుద్ధ నౌకల్లో షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అమల్లో ఉంది. వీటి ద్వారా 4 లేదా 5 కిలోమీటర్ల దూరంలో డ్రోన్లు, మానవరహిత విమానాల్ని పసిగట్టి సమాచారాన్ని ప్రధాన కేంద్రానికి అందిస్తూ ఉంటాయి. కానీ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కుదుర్చుకున్న ఈ ఒప్పందంతో అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థ అందుబాటులోకి తెస్తున్నారు. తాజాగా పిఆర్ఎస్ సంస్థ, షిప్ యార్డ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. సముద్ర జలాల్లో పహారా కాస్తున్న యుద్ధ నౌకలకు ఈ ఒప్పందం ద్వారా షిప్ యార్డ్ సిఎండి కమాండర్ హేమంత్ ఖత్రి దీర్ఘశ్రేణి కమ్యూనికేషన్ వ్యవస్థని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా తెలిపారు. రక్షణ రంగ సాంకేతికతలో షిప్ యార్డ్ భాగస్వామ్యం మరింత పెరుగుతుందని, వచ్చే త్రైమాసికంలో ఇంటిగ్రేషన్ ట్రయల్స్ ని ప్రారంభిస్తామన్నారు. తర్వాత తొలి విడతలో ఈ రియల్ టైమ్ డిటెక్షన్ ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా తెలిపారు హేమంత్ ఖత్రి. ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థ అమలైతే సముద్ర జలాల్లో భారత్కు పహారా కాస్తున్న యుద్ధ నౌకలకు పూర్తి రక్షణ దొరికినట్లవుతుందని అంచనా వేస్తున్నారు.